తెలంగాణలో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో భేటీ కానుంది. చర్చల తర్వాత సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. నియమ నిబంధనల మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఫిబ్రవరి 11న పోలింగ్కు అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు నివేదించారు. 11న ఎన్నికలు జరిగితే 13న ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. దీనికి అనుగుణంగా షెడ్యూల్ విడుదల కానున్నట్లు ప్రాథమికంగా సమాచారం. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బీఆర్ఎస్ నేతకు సిట్టు నుంచి పిలుపు వచ్చింది. సంతోష్ రావు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలని సిట్టు నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయనకు కీలక సమాచారం తెలిసి ఉండొచ్చని నోటీసులో తెలిపింది. ఇదే కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను సిట్టు విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని కూడా వారికి సిట్ స్పష్టం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోని పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది. సింగరేణిలో బొగ్గు కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణిలో వేల కోట్ల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. సింగరేణిలో జరిగిన అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు, స్పష్టమైన ఆధారాలతో సమగ్ర నివేదికను గవర్నర్కు అందజేయనున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ కేంద్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో గందరగోళం నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. స్టేజ్ మీదకు గౌరవంగా పిలవాలంటూ పార్టీ నేతలు ఒకరినొకరు తిట్టుకున్నారు. మాజీ పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ను సభ మీదకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పిలవలేదని అనుచరులు మండిపడ్డారు. దీంతో ఆగ్రహంతో అతని అనుచరులు అధ్యక్షుడి చేతుల్లో ఉన్న మైక్ను లాక్కొని హరిప్రసాద్ స్టేజ్ పైకి పిలిచారు. దీంతో ఇరు నేతల మధ్య ఘర్షణకు దిగి మంత్రి పొంగులేటి ముందే దూషించుకున్నారు. మున్సిపాలిటీ
హైదరాబాద్ అబిడ్స్ స్టేట్ బ్యాంక్ కార్యాలయం ముందు సిబ్బంది ధర్నాకు దిగారు. వారంలో 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకుల కార్యకలాపాలు, చెక్కుల క్లియరెన్స్, నగదు లావాదేవీలపై ఈ ప్రభావం పడిపోతుంది. ఆధునిక సౌకర్యాలు, పటిష్టమైన భద్రత ఉండే హైరైజ్ అపార్ట్మెంట్లు ఇప్పుడు అశాంతికి నిలయాలుగా మారుతున్నాయి. నోయిడాలోని ఒక ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ కేవలం ఒక డెలివరీ ఆర్డర్ మారడం కారణంగా పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. అపార్ట్మెంటు నివాసితులకు, అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి మధ్య జరిగిన ఈ గొడవలో ఇరు పక్షాలు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో గేటెడ్ కమ్యూనిటీలలో ఉండే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైరల్ వీడియోలో మహిళలు, వృద్ధులు ఉన్నా చూడకుండా కొందరు వ్యక్తులు రాడ్లతో వెంబడించి కొట్టడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. రక్షణగా ఉండాల్సిన గార్డులే దాడులకు దిగితే మా పరిస్థితి ఏంటి అని అపార్ట్మెంట్ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.